తమ డిమాండ్ల సాధనే లక్ష్యంగా విద్యుత్ ఆర్టిజన్లు పట్టు విడవకుండా సమ్మె చేస్తున్నారు. వారు చేపట్టిన సమ్మె మూడో రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జిల్లాల్లో కొనసాగింది. సమ్మెలో భాగంగా సిద్దిపేట డివిజన్ ఆఫీసు ముందు జరిగిన ధర్నాలో కార్మికులను ఉద్దేశించి పప్పు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ హక్కుల సాధన కోసం కార్మికులు ఐక్యంగా కొట్లాడాలని పిలుపునిచ్చారు. మరోవైపు విద్యుత్ ఆర్టిజన్ చేస్తున్న మూడవ రోజు సమ్మెలో భాగంగా సమ్మె విజయవంతం కావాలని శుక్రవారం నంగునూరు నల్లపోచమ్మ గుడిలో చేర్యాల సబ్ డివిజన్ ఆర్టిజన్ కార్మికులు ప్రత్యేక పూజలు చేశారు. హుస్నాబాద్ డివిజన్ ఆఫీసర్ ముందు సమ్మె కొనసాగింది. మరోవైపు సమ్మెపై ఆగ్రహం వ్యక్తం చేసిన జెన్కో కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి సిద్ధపడింది. సమ్మెలో పాల్గొన్న ఆర్టిజన్లు వారిపై ఆధారపడిన వారెవరికీ కూడా మెడికల్ క్రెడిట్ కార్డులు, వైద్యానికి సంబంధించిన బిల్లులు రీఎంబర్స్మెంట్ చేయకూడదని మెమో జారీ చేయడంపై కార్మికులు బగ్గుమంటున్నారు. ఒక 500 కేవీఏ ట్రిప్ అయిపోయింది. ఒక గ్రిడ్ ట్రిప్ అయింది. చదువురాని సన్నాసులు మనం ఇక్కడ చదువుకున్న దద్దమ్మలం అంతా ఐటీఐలు, డిగ్రీలు, 10వ తరగతి 8, 4, 3 చదువుకొని 1, 2, 3 గ్రేడ్ 4లలో పనిచేస్తున్నమే గ్రిడ్ను గిన్ని రోజులు కాపాడినాము. మీరు ఇంజనీర్లు, బీటెక్లు, ఎంటెక్లు చేసిన వాళ్ళు ఒక్కరోజు కాపాడలేకపోయింది. అర్థం చేసుకుంటున్నారా? ఇది వాళ్ళకి శక బాగా వెలిగింది. ఎనర్జీ సెక్రటరీ గారు పిలిచి బాగా కింద పొయ్యిలో కట్టెలు పెట్టి బాగా మంట పెట్టిండు. మంట పెట్టంగానే ఏమైంది, పొద్దుగాల మన పిల్లలకు అందరికీ వాళ్ళందరికీ టర్మినేషన్ నోటీస్ ఇస్తే ఏమైతే నీ టర్మినేషన్ నోటీసు మలిసి పెట్టుకోమని చెప్తున్నాం. భయపడే సమస్య లేదు. గతంలో 40% సమ్మె చేసిన నాడే ఆర్టిజన్ అనే హక్కులను సాధించుకున్నాం. ఇవాళ 96% సమ్మెలో ఉన్నాం. ఎవరు వస్తారో అర్థం రండి చూసుకున్నాం. ఎవరికి భయపడమంటున్నారు చెప్పండి? ఈ ప్రభుత్వానికి భయపడమంటున్నారా? మీ యాజమాన్యానికి భయపడమంటున్నారా? ఎందుకు భయపడాలి సార్? మేము మీ పిల్లలం కాదా? ఇన్ని రోజులు మాతోటి వెట్టి సాకిరి చేయించుకోలేదా? నలుగురు చేసే సబ్ స్టేషన్ లో 2తో చేయిస్తారేవా? 3తో చేయిస్తారేవా? వాచ్మెన్ అందరిని తీసి నీ ఆఫీసులలో సబార్డినేటర్ చేసుకొని ఆఫీసు ఉడిపించుకుంటలేవా? ఇంకెక్కడ న్యాయం సార్? మాకొక న్యాయం, నీకొక న్యాయమా? సమభాగం మీరు మేము సమానం అన్న వాళ్ళు మీరందరూ మా స్టేజీల మీద కట్టి గప్పాలు కొట్టిన వాళ్ళు ఈ రోజు కడుపు కానీ 3 రోజులు టెంట్ల కింద మేము ఏడుస్తూ ఉంటే మా డ్యూటీని మీరు చేసుకుంటాం అంటారు సీకర్ చల్లగా. ఇదే నా న్యాయం మీరు చేయాల్సింది. మీ నాయకత్వాలకు చెప్పండి. మా పిల్లలు రోడ్డు మీద ఉండి కొట్లాడుతున్నారు. మా పిల్లలు ఆకలితో అలవడిస్తున్నారు. మేము కూడా వాళ్ళ కోసం పోతాం, సమ్మెలో కూర్చుంటాం. ఈ ఉద్యోగాలు, ఈ డ్యూటీలు మేము డబుల్ డ్యూటీలు చేయమని మీరు చెప్పాలని ఈ సందర్భంగా మన ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ హెచ్చరిస్తూ ఉన్నాం. దయచేసి ఇది మన ఆవేశం కాదు, బాధ కాదు. బాధ కడుపు నుండే వస్తున్నటువంటి బాధ. ఎవరి కోసం అబ్బా? మీ పిల్లలం కాదా? మీ అన్న కొడుకో, తమ్ముని కొడుకో, వదిన కొడుకో, నీ కొడుకో ఎవరో ఒకరు ఇక్కడ ఆర్టిజన్ అయి ఉన్నారు. మన దాంట్లోనే పనిచేస్తున్నారు. వాళ్ళ కోసం ఒక్కసారి నువ్వు ఆలోచన చేయాలి కదా. ఆ ఆలోచన చేయకుండా ఆఫీసులలో ఏసీ రూమ్లలో కూర్చొని టర్మినేషన్ ఆటలు రాత్రికి రాత్రి జనుకోకు పంపిస్తే ఊకొని బెదిరిపోయి వాళ్ళు రాత్రికి రాత్రి డ్యూటీలు చేసుకుంటారు అనుకున్నారు. ఆ రాత్రే పొయ్యిల కట్టెలు పెట్టి ఇంకా మస్తు వంట పడుతున్నారు అక్కడ. ఆ మంట సెగకు తట్టుకోలేకపోతున్నారు. గంటకు ఒక 10 మందికి టర్మినేషన్ లెటర్ పంపిస్తున్నాడు. భయపడి ఉరికొచ్చి డ్యూటీలు చేస్తున్నారు. భయపడడానికి మేము తాటాకు సప్పులకు భయపడడానికి రాలేదు. ఈ ఉద్యోగం ఉన్నా ఒకటే, ఈ నౌకరు ఉన్నా ఒకటే, పోయినా ఒకటే. ఆఖరికి రోడ్డు మీద ఛాయ కొట్టు పెట్టుకుని ఛాయ ముగ్గురన్న బతుకుందని ఈ ఉద్యోగంతో ఈ దిక్కుమాల నౌకరుతో మేము బతకలేమన్న ఆలోచనతో అన్ని నిర్ణయం తీసుకున్న తర్వాతనే అందరం కలిసి సమిష్టి నిర్ణయంతో సమ్మె దాకా తీసుకొచ్చినామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. మీ ఉద్యోగాలకు రాష్ట్ర కమిటీలో ఉన్నటువంటి నాయకులు అందరు బాధ్యత తీసుకుంటారు. ఎవ్వరు భయపడాల్సిన అవసరం లేదు. ఎవ్వరు ఉద్యోగం పోదు. 30,000 మంది కార్మికులు, 30,000 పైచీలకు మంది కార్మికులు, అందులో 19,600 మంది ఆర్టిజన్ సోదరులు ఇలా సమ్మెలు ఉన్నారు. ఇంతమందిని తీసే శక్తి బట్టి విక్రమార్క గారికి ఉంటుందా? పీపుల్స్ పాదయాత్ర అని చేసిన ప్రజానాయకుడు. పీపుల్స్ పాదయాత్ర ఉమ్మడి ఆదిలాబాద్ ఉండాలి మొదలుపెట్టింది. చాలా సంతోషం. అక్కడనే చెప్పారు మీరు, మీ మేనిఫెస్టోలో రాసిరు. అది మహా పవిత్ర గ్రంథం. ఈ పవిత్ర గ్రంథంలో ఉన్నటువంటిది ప్రతిదీ మేము నెరవేరుస్తున్నారు. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నావు. ఈ రాష్ట్రానికి విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నావు. ఈ రాష్ట్రానికి ఆర్థిక మంత్రిగా ఉన్నావు. నీ కళ్ళ కనబడతలేరా? 30,000 మంది ఆర్టిజన్ సోదరులు, అన్మెన్ కార్మికులు, ట్రాన్స్ఫార్మర్ రిపేర్ చేసే వాళ్ళు, స్టోర్ హమాలీలు, స్పాట్ పిల్లర్స్, ఎఫ్ఓసీలు నీకు ఎవరు కనబడట్లేదా?
ఇంతమంది కడుపు గాలి 3 రోజులు నెల రోజులు ఉండాలి. మనం అనేక రకరకాల దఫాలుగా ఉద్యమాలు చేసుకుంటూనే వచ్చినాం. ప్రభుత్వానికి మేనేజ్మెంట్కు ప్రతి ఒక్క లెటర్ ఇచ్చుకుంటూనే వచ్చినాం. మా సమస్య పరిష్కరించండి, మేము రోడ్ ఎక్కేదాకా చూడకండి, మా కడుపులు కొట్టకండి అని. అయినా చెల్లడం లేదు. నినాక మొన్న పోతే ప్రభుత్వాన్ని చెడ్డ పేరు తేవడానికి ప్రతిపక్షాలు ఈ కరెంటు కార్మికులు ఎన్నుకున్నారు కాబట్టి వాళ్ళు అంత పెద్ద ఉద్యమం చేస్తానంట. మాకేసి కనిపిస్తాను. అసలు ఎవరన్నా కనబడరా అన్నట్టు ఇక్కడ ప్రతిపక్ష నాయకుడు ఎవరన్నా పిలిచినామా? రేపండలు పిలుస్తాం, రేపు ఎల్లుండి ఉండేలు పిలుస్తాం. ప్రతిపక్షాలను కూడా ప్రతి పక్షాన్ని పిలుస్తాం. ఎందుకంటే మీ అందరికి ఓట్లేసి గెలిపించిన వాళ్ళం మేము కాబట్టి మీ సంగతి చెప్పడానికి కూడా మేమే రావాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా మేము ఎవరిని పల్లెత్తి మాట్లాడలేదు. ఈ రోజు కడుపు గాలి మాట్లాడుతున్నాం. మా పిల్లలకు పర్మిషన్ నోటీసులు పంపించుకున్నందుకు మాట్లాడుతున్నాం. మిమ్మల్ని మీరు ఎంతో మేము పోలీస్ ప్రొటెక్షన్ లేదు, పోలీస్ నిర్బంధాలు లేవు, అరెస్టులు లేవు. ప్రజాప్రభుత్వం మంచిగా మా సానుకూలంగా ఇంటే ఒకరోజు సమ్మెలో పోతే తెల్లారి పిలిచి మాట్లాడుతుందేమో అనుకున్నాం. అబ్బా ఇంత మంచిగా ఫ్రీగా వదిలేస్తున్నారంటే మాకు బంగారు కిరీటం పెట్టి మమ్మల్ని మళ్ళీ అక్కునే చేసుకుంటుందేమో ఈ ప్రభుత్వం, ఈ యాజమాన్యం అనుకున్నాం. కానీ చీకటి ఒప్పందం చేసుకొని రాత్రి 2:30కు 11:30కు 3:30కు టర్మినేషన్ నోటీసులు ప్రిపేర్ చేసి చీఫ్ ఇంజనీర్ పంపిస్తా ఉన్నాడంటే దీని వెనక ఎవరున్నారు అసలు అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. పట్టి విక్రమార్క గారు ఒక మాట అంటున్నారట, ఆర్టిజన్లు అంటే ఎవరు? ఆర్టిజన్లు అంటే ఎవరో నీకు తెలియనప్పుడే పాదయాత్రను ఆర్టిజన్లకు గత ప్రభుత్వం పర్మిట్ చేయలేదు, వాళ్ళ పూర్తి స్థాయిగా రెగ్యులరైజ్ చేయలేదు. వాళ్ళకు నా ప్రభుత్వం వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే పూర్తి స్థాయి రెగ్యులరైజ్ చేస్తే వాళ్ళకి ఏపీఎస్సీబీ సర్వీస్ రూల్స్ ఇస్తాను. ఎలా మాట ఇచ్చిరండి మీరు? ఆర్టిజన్ అంటే తెలియని వాళ్ళు. ఇప్పుడు ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా వరంగల్ జిల్లాకు వచ్చిండు. ఓ అంతటికి సబ్స్టేషన్లో పోయిండు. అక్కడ ఉన్నటువంటి కార్మికుల సమస్యలు అడిగినప్పుడు ఆ కార్మికుడు కూడా చెప్పిండు, మా దగ్గర 6-7 మంది పనిచేసే వాళ్ళం సార్. ఇగో 4 డిప్లొమా ఆపరేటర్లు, 4 అసిస్టెంట్ ఆపరేటర్లు, 4 వాచ్మెన్ పనిచేసే సార్. ఇలా 3 డిప్లొమా వాళ్ళు, 3 ఐటీఐ వాళ్ళు ఒక్కడే వాచ్మెన్ సార్ అని చెప్పింది. మీకు బాగా అన్యాయం చేసింది కేసీఆర్ ప్రభుత్వం. మా ప్రభుత్వం వచ్చిన తెల్లారి మీ సమస్యల మీద అన్నిటి మీద ఒక్కటే సంతకంతో కూడబడతాను. ఒక్క సంతకం పోయి 3 ఏళ్ళు అవుతుందండి. 3 ఏళ్ళు పెట్టిన మన ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి. ఏకైనా మనం పోయి మీద పడితే ప్రభుత్వానికి కూడా మనకు కూడా చెడ్డ పేరు ఉంటుంది. మనమేమో గొంతమ్మ కోరికలు ఆడుతున్నారా? ఆర్టిజన్ వద్దురా, కన్వర్షన్ వద్దురా అంటున్నావు. నువ్వు కన్వర్షన్ అందరికి ఒవ్వరికి ఇయ్యకు, ఇప్పుడు ఒక్కసారి అయ్యకు. డివిజన్కు 10 మందికి ఇపో. ఎంతమంది ఉన్నారు? 16,000 మంది ఉన్నారు. ఇలా ముఖ్యమైన గ్రేడ్ 4 వాళ్ళగా నువ్వు ఆఫీస్ అపార్ట్మెంట్ ఇస్తావు, అది గాడికే ఆగిపోతుంది. వాళ్ళకేం పెద్ద ప్రమోషన్ వచ్చేయలేదు. 3ఓనికో 2ఓనికో 1ఓనికో కొద్దిగా జరగాల్సిన న్యాయం ఎక్కువ మొత్తాలు జరిగి వాళ్ళకే. రెండోది అన్మెన్ డిస్ట్రిబ్యూషన్